నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో యోహాను ఒక గొప్ప దర్శనం చూస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలలో ఎవ్వరూ లెక్కింపలేని గొప్ప సమూహము దేవుని సింహాసనం ఎదుట నిలవబడి ఉంది. 14వ వచనంలో వారు మహాశ్రమలో నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను కడిగి తెల్లగా చేసుకున్నవారు. వారి భౌతిక జీవితంలో బాధలు, కన్నీళ్లు, శ్రమలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో వారికి శాశ్వతమైన ఓదార్పు, రక్షణ, ఆనందం లభించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యేసుక్రీస్తు మన పాపముల కోసం బలిగా అర్పించబడిన దేవుని గొర్రెపిల్ల. అదే యేసు మన మంచి కాపరిగా కూడా ఉన్నాడు. మనం మన జీవితంలో ఒంటరిగా లేము. యేసు మనలను నడిపించే కాపరి. మనకు దారి తెలియని సమయంలో ఆయన దారి చూపిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 38 వచనాల్లో లోకంలోని విషయాలు మన హృదయ దాహాన్ని పూర్తిగా తీర్చలేవు. దేవుని సన్నిధి మాత్రమే మన ఆత్మకు నిజమైన తృప్తిని ఇస్తుంది. దేవుడు వారి కన్నులలోని ప్రతి కన్నీటి బిందువును తుడిచివేయును. ఇది మనకు అత్యంత ఓదార్పునిచ్చే మాట. మన కన్నీళ్లు దేవునికి కనిపించకుండా పోవు. మన బాధలను ఆయన తెలుసుకుంటాడు. 56వ సంకీర్తన 8వ చరణం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతోనే కాక లేక బాధలో, వేదనలో మనం కాచిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన కవిలలో దాస్తాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మనందరి ముఖముల మీద ఉన్న కన్నీటిని తుడిచివేసి ఆ స్థానంలో ఓదార్పు, నెమ్మది, సంతోషాన్నిచ్చుటకు ఆయన మాత్రమే సమర్థుడు. ఆమేన్.